దేవునికి తెలుసు. దేవునికి అవినాశుడు గెలుస్తాడు. 99 76,000 ఓట్లు సదరంగా ఉన్నాయి వాళ్ళకు. మనకేస్తారా వాళ్ళు? పోనీ 20% 25,000 పోనీ 50,000 నెట్టేమో బ్యాంకులో నెట్టే కదా. ఇంకా అట్టేటప్పుడు ఇంకా ఈమె ఏడ ముత్తుకుంటుంది. మన వాళ్ళందరూ కరెక్ట్గా పెడతారా? బీరు గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాడు బాగా అమ్జద్ బాషా. ఎంపీకి అవినాష్ రెడ్డి. ఇంకా ఆ పూ ఎవరేస్తారు ఓట్లు? ఇదంతా ఎక్కించుకోపోండి. నన్ను వచ్చి కన్నా ఇంటికాడ మా పిల్లల కంటే వాళ్ళే జైలు భూ బాగా పెడతారు. ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు మీరు? ఆవేశం అంటే ఏమన్నా నిన్నటి దాకా మా అన్ననే ఇప్పుడు మా అన్న చెడ్డోడు అంటే ఏమి అది ముందు తెలుసు. చెడ్డోడు అయింది, మంచివాడు అయింది. మీ ఇద్దరు కడుపును ముట్టారా బా? మీ తమ్ముడు మంచివాడు అయింది లేని నీకు తెలియదు. నిన్న తమ్ముడు మంచివాడు అంటే ఇప్పుడు తమ్ముడు దొంగడు అంటే ఏంది అది? ఎందుకు అట్లా వచ్చింది? వీళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ జిల్లా వాసిగా చెప్పండి. వాడు కాబట్టి రూపాయలు కలిసినాడు. నువ్వు ఇట్ట పోతే ఓటు శాతం తగ్గుతాయని దానికి గడి తినేది పో. అంటే ఇప్పుడు మరి నేను కూడా వైఎస్ఆర్ బిడ్డనే, ఆయన కడుపున పుట్టిన ఆమెనే. మీరు ఆయన మా అన్న మీద ఎటువంటి అభిమానం చూపిస్తున్నారు, నా మీద ఈసారి చూపించండి, నన్ను గెలిపించండి. వివేకానంద రెడ్డి బాబాయ్ ఉన్నప్పుడు నన్ను ఎంపిక చేయాలనుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను నిలబడుతున్నా, ఆయన లేరు కానీ మీరే నాకు అండా దండ అంటున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? గెలిపిస్తారా ఎవరిని? షర్మిలని యాడ గెలిపించామంటే ఓటు వేసాక చిచ్చి పారేము. ఎందుకు అంత కోపం అంటే ఆయన చేసిన పని ఎట్టా? ఆ పార్టీలో టికెట్ ఇప్పించుకో. ఇప్పుడు అవినాష్ రెడ్డిని నువ్వు 2 మాటలు ఉన్నావు కదా, అన్న తమ్ముడు నేను ఉంటా ఈ తప్ప అని ఇన్నే ఉండు, ఈ ఇంట్లోనే ఉండు. నువ్వు మళ్ళీ పక్కకు పోవాల్సిన పని ఏముంది? అది ఆడ లెక్క తీసుకొని వచ్చి ఈడ ఊరక అడ్డంగా మాట్లాడితే ఏం ప్రజలంతా గుడ్డోళ్ళమా? కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే సరైన క్యాండిడేట్ లేడు, అపోజిషన్ క్యాండిడేట్ లేడు. సరైన ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేయమంటున్నాడు. తెలుగుదేశం వాళ్ళను ఇక్కడ కడప మాత్రం సపోర్టు కాంగ్రెస్ చేయమంటున్నాడు. తెలుగుదేశం ఎంపీకి సపోర్ట్ చేయమనిలే, కాంగ్రెస్కే చేయమంటున్నాడు షర్మిలాకు. అయినా ఈడంత సీన్ లేదు ఇక్కడ కడప. అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కదా షర్మిల గారు కూడా. వచ్చినా కూడా అంత లేదు. ఏమన్నా వచ్చే రాబోయే కాలంలో ఉండటం, ఇప్పుడు మాత్రం లేదు. ఆమె తెలంగాణలో ఎత్తిపోయి వచ్చింది. ఈడికి ఈడ కూడా ఉంటుంది, లేకపోతే రేపు మోతాడికి పంజాబ్ అక్కడ ఇక్కడ బీకారో పోతుంది. నేను రాజశేఖర రెడ్డి మా నాయన ఇక్కడ ఎలా చేసినాడు అని అక్కడ చెప్పుకొస్తుంది. అంతవరకే. అమ్మాయి అయితే అంత లేదు, అభిమానం ఉండదంటారా? అభిమానం ఏం లేదు ఇక్కడ. ఆమె చేతలారా చెడగొట్టుకునింది. వచ్చింది ఆంధ్రాలో ఉండింటి ఇంతవరకు. ఫస్ట్ ఎలక్షన్ నుండి ఆమె కొంత ఉండిండు గ్యాప్, ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. అది మరి ఇప్పుడు మా నాన్న పేరు నిలబెట్టాలి, నన్ను గెలిపించండి. మీ నాయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ షర్మిల ఎట్టయితావు నువ్వు? నరెడ్డి సునీత ఉండాది. నువ్వు ఇంటి పేరు, నీ ఇంటి పేరు వేరు. నువ్వు వైఎస్ ఎట్టయితా ఉంటానులే. ఇక్కడ సెంటిమెంట్ అది ఉంది. నేను వైఎస్ షర్మిల అంటే నీ ఇంటి పేరు ఏంది? ఆడబిడ్డ కదా. ఆడబిడ్డ ఉంటే సానుభూతి ఎన్నో పడతాయి. అది ఎవరు ఇప్పుడు ఏడ టికెట్లు రాక గమ్మ కూర్చుని వాళ్ళు పోయి ఆ పక్కలో చేరతారు. అంతవరకే ఉండేది చెప్తాడా నేను. అందరూ సరైనోడు క్యాండిడేట్ పోయి చేరాడు. ఇప్పుడు టికెట్లు రాక కూర్చొని అటు ఇటు కాకుండా ఉంటారు చూడు, 2 in 1 మాదిరి వాళ్ళు పోయి చేరతారు. వాళ్ళ బాబాయ్ విషయాన్ని కూడా తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నారు రాజకీయాలు. తీసుకొచ్చాడారు మామూలుగా, తేలితే కదా, తేలలేదు కదా. ఇంకా అది కోర్టుల పరిధిలో ఉంది, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా నేను కోర్టు ఇచ్చేసింది ఎలక్షన్ వరకు, దానికి అయితే ఎత్తొద్దు అని. అది ఉండేది ఇక్కడ కడప. అది మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? నేను వైఎస్ఆర్ ఖచ్చితంగా. అవినాష్ రెడ్డి. ఇప్పటివరకు మీకు ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాడు కడపకి? అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది కడప, ఇంతకుముందు లేదు. ఈ సంవత్సరం నుండి జరుగుతుంది. ఇప్పటి నుంచి రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగింది ఇవన్నీ. ఈ నడమన సంవత్సరం నుండి జరుగుతున్నాయి ఇవన్నీ. అవి ఉండేటి కొంచెం జడలు రోడ్లు చేసి అవి చేస్తున్నాడు. రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఈ లాక్డౌన్ వచ్చింది, గమ్మైంది, జరుగుతుంది పనులు. ఎవరిని గెలిపించుకుంటారు? అవినాష్ రెడ్డి గెలిపించుకుంటారు. గురుగారు నమస్తే. నమస్తే. కడప ఎంపీకి ఎవరు రాబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఇంకా వాళ్ళదే కాదు రాజ్యం. అంటే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల లేదు, కాంగ్రెస్ లేదు కదా. ఆవిడకైనా కాంగ్రెస్ లో బలం ఉంటే కదా ఆవిడ ఓటు వచ్చేది. కాంగ్రెస్ లో బలం లేదు కాబట్టి ఆవిడ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అంత సీన్ లేదు, అంత రాదు.
ఏమోనే ఇప్పుడు ఉండేది మెయిన్ వైసీపీ తెలుగుదేశము. వచ్చే తెలుగుదేశం రావాలా లేకపోతే వైసీపీ రావాలా, మిగతావన్నీ ఏం రావు. అది ఓకే. మరి నేను మీ ఇంటి ఆడపడిచి అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నాకు అవకాశం రావచ్చు. ఆడపడుతులు వచ్చి తెలంగాణలో వచ్చి ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఆంధ్రాకి వచ్చింది, మళ్ళీ తెలంగాణకు పోతుంది అంతే. అంత సీన్ లేదు. కాంగ్రెస్కు అయితే ఇంకా ఇప్పుడు లేదు బలము. ఇంకా రావణ వచ్చే ఎన్నికల్లో ఏమన్నా పుంజుకుంటే చెప్పలేము. ఇప్పుడు ఆమె మీదనే కాదు, పార్టీ మీద కూడా అభిమానం ఉంటుంది కదా, అట్లా ఆ పార్టీ అభిమానంతో ఓట్లు వేస్తారు. కాబట్టి పార్టీ అభిమానంతో రావాలి, అంతేగాని ఈ ఆమె పార్టీ పెట్టిందని అంత ఇది లేదు. అది ఎవరిని గెలిపించుకుంటారు మరి ఇక్కడ కడప ఎంపీగా? ఇంకెవరు అవినాష్ రెడ్డి వచ్చేది, ఇంకెవరు వస్తారు, ఇంకెవరు లేరు, ఇంకెవరు లేరు. భూపేశ్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎవరికి ఎవరు అదే భూపేశ్ రెడ్డి. భూపేశ్ రెడ్డి పెద్దగా ఎవరు తెలియదు, అవినాష్ రెడ్డి అందరూ తెలుసు. కాబట్టి అవినాష్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నాను నేను.